ఇక దసరా ప్రత్యేకత ఏంటి? శరన్నవరాత్రుల్లో ఒక్కో రోజు అమ్మవారిని ఒక్కో రకంలా అలంకారం చేస్తారు. ఇక దసరా ఎందుకు జరుపుకుంటారు? ఇటు రామాయణానికి, అటు భారతానికి, ఇటు దేవికి సంబంధించి ఉన్న సంబంధం ఏంటి? ఇవన్నీ విషయాలు మనతో పంచుకోవడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు శ్రీ శైవ మహాపీఠ ఆస్థాన పండితులు డాక్టర్ ముదిగొండ అమర్నాథ శర్మ గారు. నమస్తే అండి. ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు. తప్పకుండా మీకు కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దసరా ప్రత్యేకత ఏంటండి? దసరా విజయదశమి వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోద్యదిందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వవికృతిమయీం. ప్రకృతిని ఆరాధించడమే అమ్మవారి పూజ. ప్రపంచంలో ప్రకృతి పురుషులు వీళ్ళిద్దరి యొక్క కలయికనే ఈ సమస్త ప్రపంచం. అయితే మనకు మార్కండేయ పురాణంలో ఆధారంగా, దేవి భాగవతం ఆధారంగా, రామాయణ మహాభారతాల ఆధారంగా విజయదశమిని జరుపుకోవడం అనేది కొన్ని తరాల నుండి వస్తున్నటువంటి సంప్రదాయం. విజయదశమి ఈరోజు అమ్మవారిని పూజిస్తే విజయం చేకూరుతుంది. ఎందుకంటే ఈరోజు పూజిస్తే విజయం చేకూరుతుంది? ఇందులో ప్రత్యేకత ఏమిటి అంటే, ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయని తథా, సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిధాత్రీ చ నవదుర్గా ప్రకీర్తితా. ఈ నవరాత్రులు అనేవి మనకు కేవలం ఆశ్వయుజ మాసంలోనే కాకుండా చైత్రమాసంలో చేసుకోవచ్చు, అలాగే మాఘమాసంలో చేసుకోవచ్చు, అలాగే ఉత్తర భారతీయులు గుప్త నవరాత్రులు అని ఆషాఢ మాసంలో కూడా ఆచరిస్తుంటారు. అంటే ప్రతి మానవుడికి ప్రకృతితో సత్సంబంధాన్ని కలిగించేటువంటి ఉన్నతమైనటువంటి పర్వదివసము విజయదశమి. ఈ విజయదశమి అనేది ఒకరోజు పండుగ కాదు, ఇది 10 రోజులు మానవ జీవన విధానానికి పెనవేసుకున్నటువంటి ఒక అద్భుతమైన, ఒక పవిత్రమైన పర్వదివసం. ఈ విజయదశమి, ఈ 9 రోజులు పూజించిన తర్వాత విజయదశమి రోజు అమ్మవారిని దర్శించుకుంటే రాజరాజేశ్వరి అవతారం. అంటే ఒక పరిపాలనా దక్షత ఎలా ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ లక్షణాలు ఉంటాయే, అవన్నీ కూడా విజయదశమి రోజు అమ్మవారిని దర్శించుకుంటే కలుగుతాయి. నవమం సిద్ధిదాత్రీ చ, మహర్నవమి రోజు సిద్ధిదాత్రి. మొదటి నుండి 9 రోజులు పూజించినటువంటి అమ్మవారు ఆ మహర్నవమి రోజు సిద్ధిదాత్రి, సమస్త సిద్ధులు కలిగిస్తుంది. సమస్త సిద్ధులు కలిగించినటువంటి ఆ అమ్మవారు విజయదశమి రోజు నాడు మనం దర్శనం చేసుకుంటే రాజరాజేశ్వరి, పరిపాలనా దక్షత కలిగించడానికి మహోన్నతమైనటువంటి శక్తి కలిగినటువంటి అమ్మవారు. ఇది విజయదశమి. ఈ విజయదశమిని ప్రాంతీయంగా రకరకాలుగా చేస్తూ ఉంటారు. శమీ సమజతే పాపం, శమీ శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని. మహాభారతానికి సంబంధం ఉంది, అలాగే రామాయణానికి సంబంధంగా ఉంది. ఈరోజు దశహర, కొన్ని ప్రాంతాలలో రావణాసుడి యొక్క బొమ్మ చేసి అలా దహనం చేస్తూ ఉంటారు. దశహర 10 తలకాయలు కలిగినటువంటి ఆ దశకంఠుణ్ణి దహనం చేసి ఈ రోజుతో పీడ తొలగిపోయిందనేటువంటి ఉత్తర భారతీయులు చేసేటువంటి ఒక పండగ. అంటే ఈ రోజు రావణాసురుని రాముడు చంపాడనా అండి? అలా లేదు, కాకపోతే ఈ 9 రోజులు పూజించిన తర్వాత ఇతని పీడ పోయింది, తద్వారా లోక కళ్యాణం జరుగుతుంది అనేటువంటి ఒక ఉద్దేశము. ఇది ఈ 9 రోజులు కూడా రాముడికి పూజ చేస్తారా, దుర్గాదేవికి పూజ? దుర్గాదేవికి పూజ చేస్తారు. రామచంద్ర స్వామి కూడా నవరాత్రులు ఆచరించినట్టుగా మనకు రామాయణంలో కనబడుతుంది. ప్రత్యేకతను వివరిస్తున్నారు డాక్టర్ ముదిగొండ అమర్నాథ శర్మ గారు. శర్మ గారు, ఇందాక మనం మాట్లాడుతున్నాం ప్రాంతాల వారీగా డిఫరెంట్గా చేస్తూ ఉంటారని. నార్త్లో ఒకలాగా చేస్తారు, మన వైపు ఒకలాగా చేస్తూ ఉంటారు. ఎందుకు ఆ డిఫరెన్సియేషన్? అంటే ప్రాంతాల వారీగా చేయటం అనేది ఎందుకు వచ్చిందంటే, యూజువల్గా వినాయక చవితి అన్నాం అనుకోండి, అన్ని చోట్ల వినాయకుడినే పెట్టి పూజిస్తారు, అలా జరుగుతుంది. బట్ ఇదెందుకు అలా డిఫరెంట్గా?
ఇక్కడ కూడా అన్ని ప్రాంతాలలో అమ్మవారిని పూజిస్తారు, కానీ పూజా విధానంలో మార్పు ఉంటుంది. ఇక్కడ మన ప్రాంతం అంతా కూడా చక్కగా కలశ స్థాపన చేసి ఏ రోజుకు సంబంధించిన ఆ అమ్మవారి యొక్క అవతారాన్ని తెలిపేటువంటి అష్టోత్తరాన్ని పఠిస్తూ, ఇవేవీ లేకపోయినా లలితా అష్టోత్తరం కానీ లలితా సహస్రనామం పారాయణం చేస్తే ఆ రోజుకు ఆ అవతారానికి సంబంధించినటువంటి ఆ అష్టోత్తరము ఆ సహస్రము చదివినా చదవకపోయినా ఈ లలితాష్టోత్తరం చదివితే చాలు. ఇది మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆచారం. అయితే ఈ దేవీ పూజలో ఇది శక్తి, ప్రతి వాడికి శక్తి అవసరం. ఆదిశంకరులు ఒక మాట అంటారు, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుము. పరమేశ్వరుడు కూడా శక్తి సహాయం లేకపోతే ఒక క్షణం కూడా స్పందించకుండా ఉండడు. శక్తి ఉంటేనే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. ఏ పని చేయడానికైనా కూడా శక్తి అవసరం. కాబట్టి ఆదిశంకరుల వారు సెలవిచ్చినట్టుగా ప్రతి పురుషుడి వెనకాల ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని ఆరాధించి శక్తిని చేకూర్చుకొని ఈ అమ్మవారిని పూజించడమే ఈ విజయదశమి యొక్క ప్రత్యేకత. రైట్. ఇక రామాయణం మనం మాట్లాడేసుకున్నాం. భారతం విషయానికి వస్తే శమీ వృక్షానికి ఈరోజు పూజ చేయడం జరుగుతుంది సాయంత్రం పూట. వాళ్ళు ఆయుధాలు దాచిపెట్టుకున్నారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. దాని గురించి చెప్పండి వివరంగా. తప్పకుండానమ్మా. మనకు భారతీయులకు పరమ ప్రామాణికమైన గ్రంథాలు రెండు. ఒకటి మహాభారతం, రామాయణం. రామాయణం ఆది కావ్యము, మహాభారతము భారతీయ ఆర్ష వాంగ్మయ వికాసం అంతా కూడా అందులో ఉంటుంది. ఈ రెండు కళ్ళ లాంటివి రామాయణ మహాభారతాలు. మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు వాళ్ళ ఆయుధాలన్నీ కూడా ఈ శమీ వృక్షం పైన పెడతారు. మాకు తప్ప ఇంకా ఎవరికైనా కూడా ఇవి ఆయుధాల్లాగా కనపడడానికి వీల్లేదు, ఒక కళేబరంలాగా కనపడాలి అనేటువంటి, అస్థి పంజరంలాగానే కనపడాలి అనేటువంటి, అవి చాలా శక్తివంతమైనటువంటి ఆయుధాలు అని ఆ శమీ వృక్షం పైన పెడతారు. మన ప్రకృతిలో ఒక గుట్ట, ఒక పుట్ట, ఒక చెట్టు, ఒక నది, ఒక వాగు, వంక, వీటన్నింటినీ పూజించేటువంటి మహోన్నతమైన సంస్కృతి భారతీయ సంస్కృతి. కొన్ని దేవతా వృక్షాలు ఉంటాయి. ఉదాహరణకు మర్రి, మేడి, జువ్వి, అలాగే మూదుగ, మామిడి, ఇవన్నీ కూడా ఆ దేవతా వృక్షాలు. అందులో శమీ వృక్షము కూడా ఇంతకుముందు లేనటువంటి ప్రత్యేకత. ఈ పాండవులు ఆయుధాలను అక్కడ చేర్చిన తర్వాత శమీ వృక్షానికి ప్రత్యేకత ఏర్పడింది. శమీ శమయతే పాపం. ఏదైనా మనకు తెలిసి తెలియని పాపాలు దోషాలుంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. శమీ శత్రు వినాశిని. ఏ రోజు కలవని వాళ్ళు, బద్ధ శత్రువులు విజయదశమి రోజు కలుస్తారు. ఈరోజు ఆ జమ్మి వృక్షం యొక్క ఆకులు ఒకరికొకరు తీసుకొని గాఢంగా ఆలింగనం చేసుకొని విజయదశమి రోజు కలుస్తారన్నమాట. శత్రు వినాశిని. అర్జునశ్చ ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. రాముడికి చక్కని దర్శనమిచ్చేటువంటిది శమీ వృక్షము. శత్రు నాశనాన్ని చేసేది శమీ వృక్షము. పాపాలు పోగొట్టేది శమీ వృక్షము, జమ్మి చెట్టు. కాబట్టి ఈ జమ్మి చెట్టులో ఇంత ప్రత్యేకత ఉంది. కాబట్టి విజయదశమి రోజు మనం సీమోల్లంఘనం చేయాలి. అంటే ఊరు దాటి, పొలిమేర దాటి బయటికి వెళ్ళాలి. వెళ్ళి ఆ శమీ వృక్షాన్ని పూజించాలి. ఒక్క ఆకైనా కూడా ఆ శమీ వృక్షం యొక్క ఆకులను తీసుకొని రావాలి. దాని పరమ పవిత్రంగా, బంగారంగా భావించాలి. పెద్దవాళ్ళకి ఇచ్చి నమస్కారం చేయాలి. తోటి వయస్కులు ఉంటే ఆలింగనం చేసుకోవాలి. చిన్నవాళ్ళకి ఇచ్చి ఆశీర్వదించాలి. ఇంత ప్రత్యేకత ఉన్నటువంటి ఈ శమీ వృక్షముతో పాటు మరొక అంశం కూడా ఉంది విజయదశమి రోజు, పాలపిట్ట. ఇదెందుకండి అంటే ప్రకృతిలో పక్షికి స్వేచ్ఛా విహంగం, అది అలా తిరుగుతూ ఉంటుంది. మానవుడు కూడా ఎప్పుడూ స్వేచ్ఛగా ఉండాలి, ప్రకృతిలో లీనమైపోవాలి, ప్రకృతిని ఆరాధించాలి. ఆ ప్రకృతే ఈ శక్తి, ఈ శక్తే ఈ ప్రకృతి. శ్రీచక్రాన్ని పూజిస్తారు ఈ నవరాత్రులో. శ్రీచక్రంలో ఆంతర్యం ఏమిటి? ఇలా కింద వెడల్పుగా ప్రారంభమై
ఇలా వెళుతూ 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 చివరికి వచ్చేసరికి చిన్నగా అయిపోతుంది. ఆ బతుకమ్మనే ఈ శ్రీచక్రము, ఈ శ్రీచక్రమే ఆ బతుకమ్మ. ఓకే. కాబట్టి ప్రకృతిలో దొరికేటువంటి ప్రతి పూలను ఒకచోట చేర్చి బతుకమ్మగా పూజిస్తున్నారు. ఇది అందరికీ అందుబాటులో ఉండేటువంటి శ్రీచక్రార్చన. ఓకే. కేవలము గుళ్ళలో, పీఠాలలో, మఠాలలో చేసేది శ్రీచక్రార్చన. ఆ శ్రీచక్రము పంచలోహాలతో కానీ రాయితో కానీ తయారు చేస్తారు. దానికి చాలా నిబంధనలు, నియమాలు ఉంటాయి. ఆ శ్రీచక్రానికి ఈ బతుకమ్మ అనే శ్రీచక్రం ఉందే, దీనికి ఎలాంటి నియమం లేదు, అందరూ పూజించవచ్చు. పైగా పర్యావరణ కాలుష్యము లేనటువంటి పండగ ఇది. రైట్. ఎక్కువ అంటే మామూలు అన్ని పక్షులు ఉన్నాయి సరే, స్వేచ్ఛ అన్నారు. పాలపిట్ట ఎందుకు స్పెసిఫిక్గా? అండ్ ఆ రోజు చెప్తూ ఉంటారు చాలా మంది, కనిపించదు, చాలా రేర్గా కనిపిస్తుంది. ఇవన్నీ మాటలు కూడా మనకి యూజువల్గా చిన్నప్పటి నుంచి మేము విన్నదైతే, ఆ రోజు కనిపించదు, దానికి తీవ్రమైన శిరోభారం ఉంటుంది ఆ రోజు, కాబట్టి అది బయటికి రాదు, కనిపించిందంటే అదృష్టం, ఇలాంటివన్నీ మాటలు మాట్లాడుతుంటారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంట? ఇది మనకు పురాణాలలో ఆధారాలు లేవు, కానీ అనుస్యూతంగా అంటే పెద్దవాళ్ళు వాళ్ళు దర్శనం చేసుకొని మనకు అలా అందించినటువంటి ఒక సంప్రదాయం. మనకి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, మీరు అమర్నాథ్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా 2 పావురాలు ఉంటాయి. అమర్నాథ్ దేవాలయంలో ఆ దేవాలయం పక్కన 2 పావురాలు ఉంటాయి. వాటిని దర్శనం చేసుకుంటేనే అమర్నాథ్ యొక్క ఆ మంచులింగము యొక్క దర్శనం యొక్క ప్రత్యేకత ఎంతనో ఈ 2 పావురాల యొక్క ప్రత్యేకత అంత. అంటే ఇప్పుడు కూడా పక్షిని ప్రేమించేటువంటి గుణము మన భారతీయ సంస్కృతిలో ఉంది. పైగా విజయదశమి రోజు అలా పాలపిట్టను దర్శనం చేసుకుంటే ఏమవుతుంది అంటే, మనిషి స్వేచ్ఛగా విహరించడానికి, పరోపకారం చేయడానికి అనుగుణంగా ఉండాలి. కానీ ఇప్పుడు దాన్ని దర్శించుకోవాలి అని చెప్పేసి చాలా మటుకు మనం చూస్తున్నాం సిటీల్లో. దాన్ని ఒక పంజరంలో తీసుకొచ్చి గుళ్ళో పెట్టడం, మనం సెమి వృక్షం చుట్టూ తిరిగిన తర్వాత దైవ దర్శనం అయిపోయిన తర్వాత పాలపిట్టను చూడాలి అని చెప్పేసి దాన్ని అక్కడ పంజరంలో చూస్తున్న పరిస్థితులు చూస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారండి? అది చాలా పొరపాటు. అలా చేయకూడదు. మనం ఎప్పుడైతే సీమోల్లంఘనం బయటికి వెళతామో, ఊరు దాటి వెళతామే, ఆ ఊరు దాటి వెళ్ళినప్పుడు అంటే ఇది ఇప్పుడు ఇక్కడ సిటీలో కుదరకపోవచ్చు. అలా వెళ్ళినప్పుడు అక్కడే దర్శనం చేసుకోవాలి తప్ప దాన్ని స్వేచ్ఛా విహంగాన్ని ఒక చోట బంధించి అలా చేయడం అనేది చాలా పొరపాటు. మనము ఊరు దాటి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే శమీ వృక్షాన్ని దర్శనం చేసుకుంటామే, అక్కడ మన కాకతాళీయంగా అనుకోకుండా కనుక ఆ రోజు అలా తిరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా ఆ విజయదశమి రోజు. అలా దర్శనం చేసుకోవడమే మంచిది. అలా దర్శనం ఎలాగైనా దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఆ దాంట్లో పంజరంలో బంధించినటువంటి పాలపిట్టను దర్శనం చేసుకోవడము సమంజసం కాదు. పైగా మనం ఒక పక్షిని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. రైట్. ఇంకా మరిన్ని మనతో పాటు ఉన్నారు అమర్నాథ్ శర్మ గారు. శర్మ గారు, ఈరోజు చాలా అంటే నవరాత్రుల పాటు చాలా బాగా పూజ చేసేస్తారు, అంత బాగుంటుంది. కానీ చాలా చోట్ల ఇవాళ అంటే దసరా రోజున ఎక్కువగా నాన్ వెజ్ తింటూ ఉంటారు. ఇది మనం ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఇందులో తప్పేం లేదమ్మా. యథాహారై మితాహారై తన్మనస్కై సమాహితై అని మనకు దుర్గా సప్తశతిలో చెప్పబడింది. అంటే ఎవరు ఏ ఆహారాన్ని తీసుకుంటారో వారు ఆ ఆహారాన్ని తీసుకోవచ్చు. ఈ దీక్ష అనేది నిన్నటితో అయిపోయింది. ప్రతిపదాది నవమి పర్యంతం, మహర్నవమితో నవరాత్ర దీక్ష అయిపోయింది. ఆ నవరాత్ర దీక్షలో మితంగా ఆహారం తీసుకోవడం, సాత్విక ఆహారం తీసుకోవడం, ఉదయము మధ్యాహ్నము సాయంత్రం అమ్మవారిని పూజించడం, లేదా ఉదయం పూజించడం సాయంత్రం పూజించడం, ఇదంతా కూడా ఈ మహర్నవమితో దీక్ష పరిసమాప్తి అవుతుంది. ఈరోజు విజయదశమి కాబట్టి ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా ఎవరు ఏ ఆహారాన్ని తీసుకుంటారో వారు ఆహారాన్ని తీసుకోవచ్చు, తప్పే లేదు. తినకూడని వారు తినకూడదు, తినేవాళ్ళు మానేయకూడదు. రైట్. ఎక్కువగా బతుకమ్మ వరకు మీరు అన్నట్టు బతుకమ్మ వరకు ఆడవాళ్ళ పండుగ అంటారు. దసరాకు వచ్చేసరికి యూజువల్గా తెలంగాణలో ఉన్న సంస్కృతి ఏంటంటే దసరా మగవాళ్ళ పండుగ అని చెప్పేసి ఒకటి అంటూ ఉంటారు. దీన్ని ఎలా అంటే జమ్మి తీసుకురావడానికి ఊరవతల వెళ్ళడానికి కూడా వాళ్ళే వెళ్తుంటారు. చక్కగా అప్పుడే పండిన వరిచేలులోంచి పైరు తీసుకొచ్చి దేవుడి గుడికి పెడతారు. జమ్మి వచ్చి భగవంతుడి దగ్గర పెట్టి మిగతా వాళ్ళందరికీ దండం పెట్టుకుంటూ ఉంటారు. దీన్ని ఎలా చూడాలంటారు? అలా కాదమ్మా, ఇది అందరికీ సంబంధించిన పండగ.
కాకపోతే అంటే కేవలం మగవాళ్ళు మాత్రమే సీమోల్లంఘనం చేస్తారు. అంటే ఊరు దాటి బయటకు వెళ్ళి పొలిమేర దాటి వెళ్ళి అక్కడ శమీ వృక్షాన్ని పూజించి ఆకులు తీసుకొచ్చుకుంటారు. వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ ఇచ్చుకుంటారు, పుచ్చుకుంటారు, అభినందనలు ఆశీస్సులు ఇస్తుంటారు. ఈ 9 రోజులు మాత్రం ఆడవాళ్ళు బ్రహ్మాండంగా అలంకరించుకొని నవదుర్గల్లాగా వీళ్ళు కూడా చక్కగా బతుకమ్మ ఆడుతూ, పైగా సద్దుల బతుకమ్మ రోజు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ వెళతారు చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత కేవలం విజయదశమి రోజు, ఎందుకంటే ఇంట్లో పని ఒత్తిడి కానీ అలాంటి ఉద్దేశంతో ఆడవాళ్ళు వెళ్ళరు తప్ప ఈ విజయదశమి కేవలం మగవాళ్ళ పండుగ ఏం లేదు. తప్పకుండా ముందు వచ్చి అమ్మకి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ అని చెప్పిన మన సంస్కృతి కాబట్టి ముందుగా ఆ శమీ వృక్షాన్ని, ఆ జమ్మి ఆకులు తీసుకొని వచ్చి ముందు దేవుడి ముందు వేసి ఆ తర్వాత అమ్మకిచ్చి నమస్కారం చేయాలి. అందరికీ ఇచ్చుకోవచ్చు, పుచ్చుకోవచ్చు. ఇది ఆడవాళ్ళకి కాదు మగవాళ్ళకి అనేటువంటిది ఏం లేదు, అందరికీ సంబంధించిన పండగ. పర్వదివసం అంటే ఉత్సాహంగా ఉండాలి కాబట్టి అందరూ కలిస్తేనే ఆ ఉత్సాహము, ఆ పండగ వాతావరణం ఉంటుంది కాబట్టి అందరికీ సంబంధించిన పండగ. రైట్. తిథి నక్షత్రం చూసుకునే వాళ్ళకి విజయదశమి కన్నా ఎక్కువ మంచి రోజు లేదు అని అంటారు. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే పక్క రాష్ట్రం అమరావతి శంకుస్థాపన జరుగుతోంది. అంటే ప్రత్యేకంగా ఈ రోజునే ఎంచుకోవడానికి గల కారణాలంటే ఎటువంటి విఘ్నాలు జరగకుండా ఉండాలనా, లేదంటే అన్నట్టు సక్సెస్ఫుల్గా అవుతుందనా, అంటే యాదృచ్ఛికంగా కలిసి వచ్చిందా, వాళ్ళు కావాలని పెట్టుకున్నా, ఎలా ఉండబోతుంది అంటారు? దీన్ని పేరులోనే ఉందమ్మా విజయదశమి. ఈరోజు ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుంది. అలాగని చెప్పేసి మూఢాలు ఉన్నప్పుడు ఆ ముహూర్తం పనికిరాదు. ఈ సంవత్సరము మూఢమి వగైరా లేదు కాబట్టి ఈ విజయదశమి రోజు శంకుస్థాపన కానీ, గృహప్రవేశం కానీ, ఒక పరిశ్రమ స్థాపించడం కానీ, కొత్త వాహనం కొనడం కానీ, ఇవన్నీ కూడా తిథితో, వారంతో, నక్షత్రంతో, యోగముతో, కరణంతో, తనకు సంబంధించిన స్వీయ జాతకంతో సంబంధం లేకుండా చేసినట్లయితే విజయం చేకూరుతుంది. ఒకటి వసంత పంచమి అని ఒకటి వస్తుంది, సరస్వతి ఆవిర్భావ రోజు. ఆ వసంత పంచమి మాఘమాసం, అది కూడా దేవి నవరాత్రుల్లోనే వస్తుంది. అక్కడ కూడా మనం ఆ మాఘమాసంలో కూడా కొన్ని ప్రాంతాల్లో నవరాత్రులు ఆచరిస్తుంటారు. ఆ వసంత పంచమి ఒకటి, ఈ విజయదశమి ఒకటి. దీనికి సడేతిని ముహూర్తం అని పేరు. అంటే మళ్ళీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించకుండా ఏదైనా మంచి పని చేస్తే అందులో విజయము ప్రాప్తిస్తుంది కాబట్టి ఈరోజు చేయవచ్చు. దీనికి తార్కాణంగా ఇటు తెలంగాణలో యాదాద్రిలో పనులు ప్రారంభమవుతున్నాయి ఈరోజు. అక్కడ అమరావతి కూడా నిర్మాణం అవుతుంది. కాబట్టి నా విష్ణు పృథివీపతి, రాజుగారే స్వయంగా 2 ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఒక మంచి పనికి ఈరోజు శ్రీకారం చుడుతున్నారంటే ఇది నిదర్శనం. ఇక్కడ యాదగిరిలో పనులు ప్రారంభమవుతున్నాయి, అక్కడ అమరావతి కూడా శంకుస్థాపన జరుగుతుంది. అంటే ఏంటి, విష్ణు అంశ ఉన్నవాళ్లే రాజుగా కొనసాగుతారు. వాళ్ళు నిర్ణయం తీసుకునేటప్పుడు విజయదశమి చాలా మంచిది అనేటువంటి నిర్ణయంతో ముందుకెళ్తున్నారు కాబట్టి తద్వారా విజయం చేకూరుతుంది. కాబట్టి ఈరోజు మళ్ళీ ప్రత్యేకించి ముహూర్తంతో పని లేదు. రైట్. రామస్య ప్రియ దర్శనం అన్నారు మీరు. అంటే చాలా చోట్ల ఈవెన్ మేము కూడా అంటే రాముణ్ణి పూజిస్తాం, ఈరోజు రాముణ్ణి పూజిస్తాము. అది కూడా స్పెషల్గా ఉంటుంది. అంటే అద్దంలో చూసి దండం పెట్టుకోవటం అనేది కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది జమ్మి ఆకు పూజ చేసిన తర్వాత. ఇది ఎందుకు వచ్చిందంటారు? అంటే ఈ 9 రోజులు కూడా దుర్గాదేవికి పూజ చేసినప్పటికీ బట్ ఈ రోజు విజయదశమి రోజు స్పెసిఫిక్గా రాముడికి పూజ చేస్తూ ఉంటారు. ఏం లేదండి, రావణాసుర సంహారం జరిగిన తర్వాత రామచంద్రస్వామి కూడా నవరాత్రులు ఆచరించి ఈ 9 రోజులు నవదుర్గలను పూజించి 10వ రోజు అమ్మవారిని రాజరాజేశ్వరీ దేవిగా దర్శించాడు. చక్కగా అమ్మవారు రామచంద్రస్వామిని అనుగ్రహించింది. రామస్య ప్రియదర్శిని, రాముడికి కావలసినటువంటి ఉత్తరోత్తర అధికారము పట్ల శ్రద్ధ, విశ్వాసము, అధికారము, రాజ్య పరిపాలనా శక్తిని కలిగించింది శక్తి. కాబట్టి ఆ రోజు రాముడికి ప్రియదర్శనం కలిగించింది. కాబట్టి మనం కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటే మనకు కూడా శక్తి చేకూరి ఇక ముందు చేయబోయే కార్యక్రమాలలో విజయం కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో మనం కూడా పూజించాలి. అంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని, అటు మహాభారతంలో పంచపాండవులను, ఇటు రామాయణంలో రాముడిని ఆదర్శంగా తీసుకొని అంత పెద్ద మహానుభావులే అమ్మవారిని దర్శించి విజయాన్ని పొందారు కదా. మరి మనం కూడా ఈరోజు విజయదశమి రోజు ఇన్ని రోజులు పూజ అందుకున్నటువంటి అమ్మ ఎలా ఉంటుంది,
ఒక పవర్, ఒక శక్తి అక్కడ ఆవరించి ఉంటుంది. ప్రపంచంలో దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం తు దైవతం తన్మంతం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. ఒకరోజు పూజిస్తేనే మీరు చూడండి, రోజు బతుకమ్మ తీసుకొని చక్కగా దేవాలయం ముందు పెట్టి అలంకరించుకొని వెళుతుంటారు. ప్రత్యేక కళ ఆ స్త్రీమూర్తిలో కనబడుతుంది. రైట్. మనం ఏమీ పూజ చేయకపోయినా సరే మనం అలంకరించుకొని వెళుతుంటే ఒక సౌందర్యంగా కనపడతారు. అలాంటిది అమ్మవారిని రోజు ఈ 9 రోజులు బ్రహ్మాండంగా మంత్రాలతో, ఈ శ్రీ సూక్తం అనుకోండి, పురుసూక్తం అనుకోండి, రుద్రం అనుకోండి, ఈ లలిత అష్టోత్తరము వీటన్ని చదివిన తర్వాత ఒక శక్తి ఆవరించి ఉంటుంది. ఈ 9 రోజులు ఆవరించిన శక్తి విజయదశమి రోజు ద్విగుణీకృతం అవుతుంది. కాబట్టి ఆ రోజు దర్శనం చేసుకుంటే అందరికీ విజయం కలుగుతుంది. వాళ్ళకి ఆదర్శంగా వీళ్ళని తీసుకొని మనం కూడా దర్శనం చేసుకోవాలి. శర్మ గారు, అంటే ఈ 9 రోజుల పాటు 9 రకాల నివేదనలు పెడతాం, 9 రూపాల్లో అమ్మవారిని దర్శించుకుంటాం. మరి ఈ రోజు ఏ రకమైన నివేదనలు చేయాలి, ఏ విధంగా అమ్మవారి పూజ చేసుకోవాలంటారు? ఈరోజు నివేదనకి ఎలాంటి నియమం లేదు. షడ్రసోపేతమైన భోజనం, మనం ఏవైతే పదార్థాలు చేసుకుంటామో షడ్రుచులు, మధుర, ఆమ్ల, లవణ, కటు, కషాయ, తిక్తభేదాత్ షడ్విధ, అలా మనం ఏ పదార్థాలైతే ఇంట్లో వంట చేసుకుంటాం అవన్నీ కూడా నివేదన చేయవచ్చు. ఈరోజు ప్రత్యేకించి ఇది నివేదన చేయాలనే నియమం ఏమీ లేదు. మామూలుగా అయితే గుడాన్న ప్రీతమానస అని అమ్మవారికి బెల్లముతో చేసిన పాయసము చాలా విశేషము. అంటే అన్నం విత్ బెల్లం. బెల్లంతో పాలు పోసి చక్కగా దాన్ని పాయసం చేసి గుడాన్న ప్రీతమానస అని లలితా సహస్రనామాల్లో చెప్పబడింది. కాబట్టి అది రోజూ పెట్టవచ్చు. ఈ చిత్రాన్నము, తర్వాత రకరకాల పులిహోర, ఇవన్నీ కూడా పెట్టవచ్చు. ముఖ్యంగా విజయదశమి రోజు ఈ ప్రసాదమే, ఈ నివేదన చేయాలనేటువంటి నియమమేమీ లేదు. మనం వండుకున్న పదార్థాలన్నీ కూడా చక్కగా సాత్విక ఆహారాలన్నీ కూడా ఎవరు ఏ పదార్థాన్ని స్వీకరిస్తారో నివేదన చేయవచ్చు. రైట్. అంటే ఈ 9 రోజులు కూడా కొన్ని కారణాల వల్ల గుడికి వెళ్ళకపోవచ్చు, అమ్మవారిని దర్శనం చేసుకోకపోవచ్చు. కాకపోతే ఈరోజు అంటే చాలా బిజీగా ఉన్నా, ఎవరున్నా ఆల్మోస్ట్ అందరూ గుడికి వెళ్ళడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల వచ్చే శక్తి ఎటువంటిది అంటారు? చాలా విశేషమండి. ఈ మనం ఏదైనా ఒక యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం చిక్కనప్పుడు పూర్ణాహుతి అప్పుడు యజ్ఞాన్ని దర్శనం చేసుకుంటే ఆ 10 రోజులు, 5 రోజులు, ఆ 3 రోజులు ఆ యజ్ఞంలో పాల్గొన్న ఫలితం వస్తుంది. అలాగే ఈ 9 రోజులు దర్శించుకోని వారు విజయదశమి రోజు దర్శించుకున్నట్లయితే ఈ 9 రోజుల పూజలు అందుకున్నటువంటి తల్లి చాలా అందంగా సౌమ్యతరాశేష సౌమ్యేభ్యస్త్వతి సుందరి అని మనకు దుర్గా సప్తశతిలో చెప్పబడింది. కాబట్టి అమ్మవారు ఒకప్పుడు చాలా సౌమ్యంగా ఉంటుంది, ఒకప్పుడు రాజరాజేశ్వరిగా ఉంటుంది, ఒకప్పుడు చాలా ఉధృతంగా ఉంటుంది. ఆవిడ చేసే పనిని బట్టి రాక్షస సంహారం చేయాల్సి వచ్చినప్పుడు ఉధృతంగా ఉంటుంది, భక్తుల్ని అనుగ్రహించేటప్పుడు చాలా లలితంగా ఉంటుంది. అందుకే అన్ని సహస్రనామాలలో లేనటువంటి ఒక పవిత్రత, ఒక మహోత్కృష్టమైనటువంటి భక్తి భావన లలితా సహస్రనామాల్లో ఉంటుంది. కాబట్టి లలితంగా ఒకసారి, ఉధృతంగా ఒకసారి, ఎలా ఉన్నప్పుడు ఎం కామయతే మర్త్య తం ప్రాప్నోతి నిశ్చితం. ఏ మానవుడు ఏ రూపంలో, ఏ అవతారంలో ఎలా అమ్మవారిని సేవించినా కూడా అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ 9 రోజులు పూజలు అందుకున్నటువంటి తల్లి ఈరోజు రాజరాజేశ్వరిగా, మహిషాసుర మర్దినిగా చక్కగా అలా దేవాలయంలో ఉంటుంది. కాబట్టి ఈ విజయదశమి రోజు దర్శించుకుంటే ఈ 9 రోజులు దర్శించుకున్న ఫలితము కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ విజయదశమి రోజు అమ్మవారిని దర్శించుకోవడం అనేది విశేషమైనటువంటి అంశం. చాలామంది వినాయక చవితి రోజున శ్రీకారం చుడతారు. కొంతమంది మటుకు దసరా రోజున శ్రీకారం రాస్తూ ఉంటారు. మామూలుగా బుక్స్ అవన్నీ పెట్టి అమ్మవారి దగ్గర శ్రీకారం అని రాసి ప్రతి ఒక్కరూ దాన్ని అనుకరిస్తూ ఉంటారు. ఇది ఎందుకంటే మీరు అన్నారు కదా, మంచి పనులన్నీ జరగాలి, ఆ ఉద్దేశంతోనే అంటారా? విజయదశమి రోజు శ్రీకారం చుట్టడం కానీ లేదు కమ్మా, మూలా నక్షత్రం రోజు ఈ నవరాత్రులలో మన సోమవారం జరిగిందే ఆ రోజు సరస్వతి పూజ. ఆ రోజు మట్టుకు సరస్వతిని ప్రార్థన చేసుకోవడం,
జ్ఞానము ప్రతివాడికి అవసరమే, ఆబాలకు చిన్నవాడికి అందరికీ అవసరమే. కాబట్టి జ్ఞానానికి ప్రతీకగా సరస్వతి అన్నాము. సరహ అస్యాం అస్తీతి సరస్వతి, జ్ఞానము ఉన్న తల్లి సరస్వతి. కాబట్టి ఆ రోజు అమ్మవారి సరస్వతి దేవిని పూజించి అక్షరాభ్యాసం చేయడం. ఆ రోజు మూలా నక్షత్రం ఉంటుంది, సప్తమి తిథి ఉంటుంది. కాబట్టి ఆ రోజు మాత్రము ఈ సరస్వతికి సంబంధించిన పూజ, జపము, ధ్యానము, స్తోత్రం చేయడం అనేది, శ్రీకారం చుట్టడం అనేది, అక్షర శ్రీకారం పెట్టడం అనేది చేయాలి తప్ప ఈ మిగతా విజయదశమి రోజు ఈ శ్రీకారం చుట్టడం అక్షరాభ్యాసానికి అంత యోగ్యంగా చెప్పలేదు. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా స్టూడియోకి వచ్చి దసరా ప్రత్యేకత ఏంటి, దాంట్లో దసరా గురించి ఏ విధంగా ప్రస్తావించారు, ఎందుకు చేసుకోవాలి, విశేషాలన్నీ కూడా మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలండి. నమస్తే. చూశారు కదండి, ఇవి దసరా విశేషాలు. మీ అందరూ కూడా చక్కగా దసరా పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా V6 కూడా కోరుకుంటుంది. మరోసారి దసరా శుభాకాంక్షలతో ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈజ్.